హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మట్టి కుండలో వేడి వేడి ఇడ్లీ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన మట్టి కుండ పెట్టుకోవాలండి. మట్టి కుండ వేడవడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం నీళ్ళు అన్నది వేసి, మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలా గిన్నెలో నీళ్ళు అన్నది వేసి మట్టి కుండ మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల ముందే వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యేలోపు మనము ఇడ్లీ పిండి అన్నది కలుపుకోవాలండి. ఈ ఇడ్లీ పిండికి మనము రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసుకోవాలి. అలానే ఒక పించ్ వంట సోడా వేయడం వల్ల ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుందండి, బాగా పొంగుతాయి కూడా. కొంచెం నీళ్ళు అనేది వేసి ఇడ్లీ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి, అప్పుడే ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ ప్లేట్కి రాయడం వల్ల మనం ఇడ్లీలు తీసేటప్పుడు ప్లేట్కి కొంచెం కూడా అంటుకోదండి, ఈజీగా మనకి ఇడ్లీ అన్నది వచ్చేస్తుంది. ఇలా అన్ని ప్లేట్లకి మనం ఇడ్లీ పిండి అనేది పోసి పెట్టుకోవాలండి. ఆల్రెడీ మనం స్టవ్ పైన పెట్టాం కదా కుండ, అది బాగా నీళ్ళు అన్నది కాగి ఉంటాయి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం మామూలుగా ఇడ్లీ పోసి పెట్టేటప్పుడు గిన్నెలో అయితే 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ పడుతుంది. ఇదైతే కుండ వేడిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 10 మినిట్స్లో మనకి ఇడ్లీ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇడ్లీ అన్నది సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇడ్లీ అంటే ఎప్పుడు గిన్నెలోనే పోస్తాం కదండి, ఒక్కసారి మట్టి కుండలో చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఇలా చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మట్టి కుండల ఇడ్లీ అయితే మామూలుగా లేదు. దీనికైతే పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో పల్లీ చట్నీ చేసి ఇడ్లీ చేశానండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.